అడవిలో ఒక యాంట్ ఉంది. ఏ ఫర్ యాంట్. ఏ ఫర్ యాంట్. యాంట్ కి ఒక రెడ్ బాల్. బి ఫర్ బాల్. బాల్ కనిపించింది అనమాట. ఆ బాల్ మీద యాంట్ ఇలా పాకుతూ ఉంటే ఒక సి ఫర్ క్యాట్ కనిపించింది. అటుగా వెళ్తున్న సి ఫర్ క్యాట్ కనిపించింది అనమాట. అలా కనిపించగానే ఆ క్యాట్ కి ఏమనిపించింది, అబ్బా బాల్ తో నేను ఆడుకోవాలి, సో యాంట్ దగ్గరికి వెళ్ళి అడుగుదా అని వెళ్ళి అడిగిద్ది అనమాట. మన ఇద్దరం కలిసి ఈ బాల్ తో ఆడుకున్నామా అంటే అటుగా వెళ్తున్న డి ఫర్ డాగ్ కనిపించింది. డాగ్ వచ్చి కూడా జాయిన్ అయింది దీంతో. వీళ్ళ ముగ్గురు కలిసి ఏం చేస్తారు, గేమ్స్ ఆడుకుంటా ఉంటే ఈ ఫర్ ఎగ్. ఈ ఫర్ ఎగ్ కనిపించింది. ఎగ్ కనిపించగానే క్యాట్ అనుకుంది, ఓ ఎగ్ బాగుంది, సో ఎమ్మీగా ఉండిద్ది, సో మనం తినేద్దాము అని చెప్పేసి అలా క్యాట్ వెళ్ళిపోయింది. వచ్చి ఎవరిని క్యాట్ ని డిస్టర్బ్ చేసేసింది అనమాట. డిస్టర్బ్ చేయగానే లేదు అని ఇద్దరు ఈక్వల్ గా చేసుకొని మన ఇద్దరం కలిసి తినేద్దాం ఎగ్ని అని ఆ ఇద్దరు ఎగ్ ని తినబోతుంటే ఆ జంగిల్ లో ఒక జిరాఫీ ఉండిద్ది. పెద్దగా ఉండిద్ది కదా, జిరాఫీ వచ్చింది. పిగ్స్ ఎందుకు అలా తింటారు, అది బేబీ ఎగ్, సో మనం తినకూడదు, అది తప్పు, అది మామూలు ఎగ్ కాదు, బేబీ ఎగ్ కాబట్టి తినొద్దు అని చెప్పేసింది. ఓకే, ఇంతలో ఏమైంది, హెచ్ ఫర్ హెన్. అట్లా వెళ్తున్న హెచ్ ఫర్ హెన్ అక్కడికి జిరాఫీ దగ్గరికి క్యాట్ దగ్గరికి వచ్చింది అనమాట. ఆ హెన్ వచ్చి ఆ హెన్ ఏం తీసుకొని వస్తా ఉంది, ఐ ఫర్ చెక్క పెట్టుకొని తింటూ వస్తూ ఉండిద్ది. అప్పుడు ఎగ్ దగ్గరికి వచ్చి హే డోంట్ టేక్ ఇట్ అనిది, డోంట్ టేక్ టు టచ్ ఇట్ అనిది అని కాల్ చేసింది. అంటే మీరు ఆ ఎగ్ని తాకకండి, అది నా ఎగ్, నా బేబీ ఎగ్, మీరు తాకితే నేను కొట్టేస్తానని చెప్పేసింది. అప్పుడు ఏం చేస్తారు, మీరు పారిపోతారు. పారిపోగా నెక్స్ట్ మళ్ళీ అటుగా వెళ్తున్న కంగారు వచ్చింది. కంగారు వచ్చి కంగారు ఏం చేసింది, హెన్ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ చూసింది. ఐస్ క్రీమ్ చూసి ఐస్ క్రీమ్ కోసం పరిగెత్తుకుంటా హెన్ చుట్టూ తిరిగింది. హెన్ చుట్టూ తిరిగి గేమ్స్ ఆడుకుంటా ఉంటారు అనమాట వీళ్ళు. నెక్స్ట్ లాయర్ వచ్చింది. నెక్స్ట్ అటుగా వెళ్తున్న లాయర్ వచ్చి వీళ్ళందరూ చూసి, అబ్బా ఈ రోజు నాకు చాలా యానిమల్స్ దొరికి నేను తినేద్దాం అనుకోని చెప్పి లాయర్ పరిగెత్తు రన్ చేసుకుంటూ వస్తూ ఉంటే అటుగా ట్రీ మీద ఉన్న మంకీ మంకీ చూసి ఏం చేసిద్ది, పైన నుంచి కిందకి దిగేసిద్ది, దూకిద్ది లయన్ మీదకి దూకి ఐస్ ని క్లోజ్ చేసేసింది. అలా క్లోజ్ చేయగానే యానిమల్స్ ఎటు వెళ్ళిపోతాయి అనమాట. సేవ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాయి. అమ్మయ్య హెల్ప్ చేశాను అనుకోని మంకీ అనుకోగానే మంకీ పై నుంచి కిందకి దూకింది కదా, అలా దూకగానే నెక్స్ట్ అనేది కింద పడిపోయింది. నెక్స్ట్ పడగా తర్వాత ఇంతలో అవును వచ్చింది. అవును హీరోలాగా వచ్చి నెక్స్ట్ కాపాడింది. హీరోలాగా వచ్చి నెక్స్ట్ కాపాడింది అనమాట.
రికార్డ్ చేస్తున్న కెమెరా ఏం చేసింది? ఆర్ ఫర్ రాబిట్ వచ్చేసింది. ఆర్ ఫర్ రాబిట్ వచ్చేసి ఆ కెమెరా తీసుకొని హాప్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోతూ ఉంటే ఎస్ ఫర్ స్నేక్ వచ్చింది. ఆ టైంలో ఎస్ ఫర్ స్నేక్ రాబిట్ ని చుట్టేసింది. దొంగతనం చేసేసిందని చుట్టేసేసి ఇంకా అలా పట్టుకొని ఉంటుంది. ఈ లోపు టైగర్ చక్కగా నిద్రపోతూ వస్తూ ఉంటాడు. టైగర్ లోపల నుంచి బయటకు వచ్చి ఓ నో బాగా ఎండగా ఉంది, సో యూ ఫర్ అంబ్రెల్లా తెచ్చుకున్నామని లోపలికి వెళ్ళి అంబ్రెల్లా తీసుకొని వస్తాడు. యూ ఫర్ అంబ్రెల్లా తీసుకొని బయటకు వచ్చి అలా ఇలా చూస్తుంటే వి ఫర్ వ్యాన్ లో నుంచి ఒక పర్సన్ దిగుతానన్నమాట. దిగడు, జస్ట్ వి ఫర్ వ్యాన్ లో నుంచి ఒక పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ డబ్ల్యూ ఫర్ పెట్టుకొని జైలోఫోన్, జెడ్ ఫర్ ఎక్స్ ఫర్ జైలోఫోన్, ఎక్స్ ఫర్ జైలోఫోన్ తీసుకొని ఇలా మ్యూజిక్ చేస్తూ కార్లో నుంచి యాన్ చేసుకుంటూ కిందకి దిగుతాడు. వై ఫర్ యాన్, వై ఫర్ యాన్ చేసుకుంటూ కార్లో నుంచి దిగేస్తాడు. వీళ్ళందరూ ఏం చేస్తాడు? యానిమల్స్ అన్నిటిని దానిలో తీసుకొని జెడ్ ఫర్ జూ కి తీసుకెళ్ళిపోతాడు. దట్ ఈస్ ద స్టోరీ.